జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గల రెండవ విడత దళిత బంధు లబ్ధిదారులతో వారికి రెండవ విడత నిధులు రావాల్సినవో వారందరూ వారి యొక్క దరఖాస్తును సంబంధిత వార్డ్ ఆఫీసర్స్కు నేరుగా ఇస్తూ దాంతోపాటుగా దళిత బంధు పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, మొదటి యూనిట్ యొక్క బిల్స్ మరియు రెండవ విడత యొక్క ఫర్ము, కొటేషన్స్, నోటరీ మరియు ట్రేడ్ లైసెన్స్ ఈ యొక్క పత్రాలన్నీ తమ యొక్క దరఖాస్తు పార్టీ ఎంక్లోజ్ చేసి కార్యాలయంలో అందజేయాలని కోరుతున్నాను. ఎందుకంటే గత మొదటి విడత దళిత బంధులో కొన్ని చిన్న పొరపాట్లు జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. దాంతోపాటుగా చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఇట్లా కొంతమంది మధ్యలో ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ వారికి ఇవ్వచ్చు అంటే దయచేసి ఇక్కడ ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దు. ఎందుకంటే వెరీ ట్రాన్స్పరెంట్గా అర్హులైన ప్రతి ఒక్కరికి నేను అంటున్నానంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా దళిత బంధు వచ్చే విధంగా మేము పూర్తి స్థాయిలో దరఖాస్తును తీసుకొని సంబంధిత డిపార్ట్మెంట్స్ వారికి మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. దీనికి స్పెషల్గా మన జమ్మికుంట మున్సిపాలిటీకి రవికిరణ్ డిప్యూటీ కలెక్టర్ హోదా గల అధికారిని స్పెషల్ ఆఫీసర్గా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు నియమించారు. వారు కూడా వచ్చి ఈ యొక్క యూనిట్స్ ప్లేస్పై ఉన్నాయో లేవో పనిచేస్తున్నాయో వారు కూడా చూస్తారు. సో దయచేసి ఎందుకంటే మనం తీసుకున్న ఏదైతే దళిత బంధు డబ్బులు ఉన్నాయో అవి ప్రాపర్గా యూటిలైజ్ అయ్యి దాని ద్వారా మన దళిత సోదరులు ఏమన్నా అభివృద్ధి చెందుతున్నారా, దాన్ని యూనిట్ని కంటిన్యూ చేస్తున్నారా లేదని చూస్తారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా దళిత బంధు వస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎవరు కూడా దళారులుగా నమ్మద్దు. మున్సిపల్ ఆఫీస్ నుండి కూడా మున్సిపల్ ఆఫీస్ పేరు చెప్పుకొని మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఎటువంటి మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినా దయచేసి నాకు ఫోన్ చేసినా పర్వాలేదు, లేకపోతే వారిని ఏసీబీ వారికి ఫోన్ చేసి వారి యొక్క వివరాలు ఇచ్చినా ఏం ఇబ్బందులు. ఎందుకంటే తీసుకునేవారు అందరు కూడా పేదవారే కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా అన్యాయానికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి కాకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేరుగా వచ్చి నన్ను కూడా కన్సల్ట్ కావచ్చు. మీకు ఏమైనా అపోహలు ఉన్నా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఎవరైనా మీ యొక్క ప్రాసెస్లో డిలే చేసినా, ఇంకేమైనా మీతో ఇబ్బంది పెట్టినా మీ యొక్క దరఖాస్తు